Hi guys, welcome to my channel Jobs with Hanchika. Amazon and టెక్ మహీంద్రా నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. రెండు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే. సో ఇప్పుడు మనం అమెజాన్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ ఏవి రోల్ నేమ్ వచ్చేసి అండ్ ఇక్కడ మెన్షన్ చేసే చూడండి, ఇండియా టిఎస్ విర్చువల్ హైదరాబాద్ లొకేషన్కి హైరింగ్ జరుగుతుంది. బట్ ఇట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. విర్చువల్ అని ఇచ్చేసారు కదా. జాబ్ డిస్క్రిప్షన్ చూసేద్దాం మనం. రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఈ రోల్లో మీకే అని. Communication with external customers, carriers, vendors, suppliers, or internal customers, retail, finance, software support, and fulfillment centers. Like carriers ఉంటారు కదా, లైక్ ఏదైనా క్యారియర్స్ ఆర్ వెండర్స్ ఇన్ ద సెన్స్ మన అమెజాన్లో వర్క్ చేస్తుంటారు. లైక్ ఇన్ ద ప్రోడక్ట్స్ అమ్ముతుంటారు కదా మన అమెజాన్ వెబ్సైట్ నుంచి. సెల్లర్స్ కానీ సప్లయర్స్ కానీ వాళ్ళని మీరు కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళకి రిలేటెడ్గా ఏవైనా ఇష్యూస్ ఉన్నా దాన్ని మీరు రిజాల్వ్ చేస్తూ ఉంటారు. Ability to pull data from numerous databases using Excel, Access, SQL, and other data management systems, and perform and HOS reporting and analyzing as needed as in place. లైక్ ఏంటంటే మీరు అమెజాన్ డేటాబేస్ ఉంటుంది కదా, సో దానికి రిలేటెడ్గా లైక్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసి ఎస్క్యూఎల్ లైక్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ ఇష్యూస్ ఇన్ ద సెన్స్ ఆ టూల్స్ని యూజ్ చేసి ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. Develop or understand the performance metrics to assist with the driving business results. Like మీ మెట్రిక్స్ అనేది బాగుండాలి. Ability to scope out business and functional requirements from the Amazon technology teams who creates and enhance the software systems and tools used by TOC. Must be able to quickly understand the business impacts of trends and make decisions that make sense based available data. లైక్ ఇంకంటే మీరు ఏదైనా వర్క్ చేసి ఉంటారు కదా, సో దానికి రిలేటెడ్గా ఇష్యూస్ అనేవి ఉంటాయి కదా, క్విక్లీ లైక్ కింద తొందరగా అర్థం చేసుకొని లైక్ మీరు డిసిషన్స్ తీసుకోవాలి, దీనికి ఏమైతే అవసరమా ఏంటి అనేది. Must be able to systematically explain the problems on various information or data relevant to owners and teams and follow up through the resolutions to ensure that they are developed. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేకపోతే ఇమీడియట్గా మనం ఫాలోఅప్స్ అనేవి క్రియేట్ చేయాలి అండ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కన్సర్న్ టీమ్స్కి. Work with various time constraints to meet critical business needs and while measuring identify the activities performed. లైక్ ఏ టైంలో ఏం చేయాలి, లైక్ ఈ టైంలో ఇదే టైం మేనేజ్మెంట్ లాగా చేయాల్సి ఉంటుంది అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్లో మీరు డెడ్ లైన్స్ అనేవి మీట్ అవ్వాలి ఉంటుంది. Excellent communication, both verbal and written, as one may be required to create a narrative, outline weekly findings and variance to goals, and presents these finding a new review of communication skills అనేవి బాగుండాలని చెప్తున్నారు. Provide real time customer experience by 24/7 ఆపరేటింగ్ రిక్వైర్మెంట్. మీరు కస్టమర్ సర్వీస్ అనేది బాగా ప్రొవైడ్ చేయాలి. లైక్ కస్టమర్స్తో మీరు కాంటాక్ట్ అవ్వరు, బట్ వెండర్స్ ఉంటారు కదా సప్లయర్స్, వాళ్ళని మీరు కాంటాక్ట్ అవుతారు, వాళ్ళు మీకు కస్టమర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే బ్యాచులర్స్ డిగ్రీ అండ్ 10 to 24 months ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్. లైక్ దీనికి ఫ్రెషర్స్ కాదు, మినిమం 10 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్తున్నారు ఈ రోల్లో ఆల్రెడీ మీకు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ట్రాన్స్ ఆప్ స్పెషలిస్ట్ will be facilitating follow of the information between external teams. Like communication skills బాగుండాలి. Proficiency in advanced skills, ఎక్సెల్లో మీకు మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి, ఎట్లా లైక్ ఎక్సెల్ యూస్ చేయాలి ఏంటి అని. డెమాన్స్ట్రేట్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ టీమ్ ఇన్ ఎవ్రీ డైనమిక్ ఎన్విరాన్మెంట్. వర్క్ ఇన్ టీమ్ ఇన్ ద సెన్స్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే టీమ్గానే వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి లాజిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్. లాజిస్టిక్స్ ఉండాలి, ఏదైనా మీరు ఆల్రెడీ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్లో లేకపోతే లాజిస్టిక్ సెంటర్స్లో వర్క్ చేసింటే అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. ప్రొఫిషియన్సీ ఇన్ ఎస్క్యూఎల్, మీకు ఆల్రెడీ ఎస్క్యూఎల్ మీద మంచి నాలెడ్జ్ ఉంటే లైక్ ఆల్రెడీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్తున్నారు, అడ్వాంటేజ్ అనేది యాడ్ అవుతుంది. ఇదండి అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి జాబ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి టెక్ మహేంద్ర నుంచి రిలీజ్ అయింది వాయిస్ ప్రాసెస్కి, బ్లెండర్ ప్రాసెస్, లైక్ మేబీ వాయిస్ ప్రాసెసే, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది కూడా. 0 to 5 years, ఇదైతే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అమెజాన్ అయితే మినిమమ్ ఆఫ్ 10 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. హైరింగ్ లొకేషన్ అనేది కోల్కతాలో ఉంది. దీనికి 200 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి.
టెక్ మహేంద్ర నుంచి రిలీజ్ అయింది ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. రిక్వైర్మెంట్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అండ్ కస్టమర్ సర్వీస్ నుంచి లైక్ దానికి రిలేటెడ్గా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. 6 days వర్కింగ్ ఉంటుంది. లైక్ వన్ రొటేషనల్ షిఫ్ట్ లైక్ రొటేషనల్ ఆఫ్ అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ అంటే లైక్ మేబీ ఈవినింగ్ షిఫ్ట్స్ అలా ఉండొచ్చు మీకు. Freshers can apply an own laptop required Windows 10 and above. లైక్ రిక్వైర్మెంట్స్ మీ సిస్టమ్కి ఉన్న రిక్వైర్మెంట్స్ ఇవి ఉండాలని చెప్తున్నారు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి. పర్సనల్ ల్యాప్టాప్ అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఇచ్చారు చూడండి, లూసీ అంట. అండ్ నంబర్ కూడా ఇచ్చేసారు, కాంటాక్ట్ నెంబర్. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటున్నాను కాంటాక్ట్ అయితే చాలు. లైక్ టెక్ఎంకి అప్లై చేసుకోవాలనుకుంటాను, ఇది నేను నౌకరీలో చూశాను అని చెప్పండి. వన్స్ చెప్పారంటే లైక్ ఫుల్ టైం పర్మనెంట్గా జాయిన్ అయిపోతారు టెక్ మహేంద్రాలో. అండ్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, లైక్ మేబీ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో మీరు ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అని స్టార్ట్ చేసేస్తే సరిపోతుంది. సో ఇదండి అమెజాన్ అండ్ టెక్ మహేంద్రా నుంచి రిలీజ్ అయిన మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి, మీకు నేను రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.